బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి నెమ్మదిగా తగ్గుతోంది. ఇక నిన్నటి కంటే చాలా బెటర్ గా ఉందని అధికారులు అయితే అంటున్నారు. 11,43,000 క్యూసెక్ల నుంచి 8,64,000 క్యూసెక్లకు తగ్గింది. ఇక వరద ఉధృతి తగ్గడంతో నీరు తగ్గుతోంది. మరోవైపు విజయవాడలో సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. ఇక మొత్తం 70 పునరావాస కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. అనారోగ్యంగా ఉన్న వారికి డ్రోన్ల ద్వారా మందులను అందజేస్తున్నారు. రైట్గా ప్రకాశం బ్యారేజ్ వద్ద అయితే వరద ఉధృతి అనేది తగ్గుతోంది. అయితే నిన్నటి కంటే ఇవాళ చాలా బెటర్గా ఉందని అయితే అధికారులు చెప్తున్నారు. రైట్గా అక్కడ సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. విజయవాడకి సంబంధించి అక్కడ పరిస్థితి ఎలా ఉంది అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? బాధితులందరికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున సహాయక చర్యలు అందుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఏదైతే బుడమేరు కిందన్నటువంటి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నిన్న ముఖ్యమంత్రి దగ్గరుండి పరిశీలించారు. పరిశీలించిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం పెద్ద ఎత్తున అక్కడ ప్రజలకు అందుబాటులో ఉండడమే కాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే సహాయక చర్యలు ఉన్నాయో అవన్నీ కూడా పెద్ద ఎత్తున అందుబాటులోకి తీసుకురావటం, వాళ్ళకి ఎప్పటికప్పుడే పాలు దగ్గర నుంచి వాటర్ ప్యాకెట్లు, అదేవిధంగా మంచినీళ్ళు బాటిల్స్ మొదలుకొని తినడానికి ఆహారంతో పాటు ప్రతిదీ కూడా వాళ్ళకి అందుబాటులో తీసుకెళ్లే నేపథ్యం చూస్తున్నాం. అంతేకాకుండా రెస్క్యూ టీమ్స్ ద్వారా కూడా రెస్క్యూ నిర్వహించి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందికరమైన వాతావరణం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పెద్ద ఎత్తున పునరావాస కేంద్రాలకు తరలించడం, అంతేకాకుండా కొండ చర్యలు విరిగిపడుతున్న నేపథ్యంలో కొండల ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వాళ్ళందరికీ కూడా వరద ముప్పులైనప్పుడు కూడా కొండ చర్యలు విరిగిపడుతున్న నేపథ్యంలో వారిని కూడా పునరావాస కేంద్రాలు తరలించి అక్కడ వారికి కావాల్సినటువంటి ఆహార భద్రతా ఏర్పాట్లన్నీ కూడా ఏర్పాటు చేయడం చూసాం. అయితే మరో పక్క నుంచి కూడా విజయవాడ కృష్ణా బ్యారేజ్ కి వరద పెద్ద ఎత్తున రావడంతో కూడా నిన్న మొత్తం విజయవాడ నగరం ఉన్నటువంటి వాసులు, విజయవాడ నగరం వ్యాప్తంగా కూడా విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా విజయవాడ నగర వాసులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తపరచడం జరిగింది. నిన్న సాయంత్రం నుంచి కూడా అధికారులందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ఆ విజయవాడ నగరానికి అంటే కృష్ణా రివర్ లో వరద నీరు పెద్ద ఎత్తున చేస్తున్న నేపథ్యంలో అప్రమత్తం ఉండాలంటూ కూడా దిగువన ఉన్నటువంటి కృష్ణా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారో, లంక గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్రమత్తం చేయడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళందరూ మొన్నటి నుంచి కూడా పునరావాస కేంద్రాలకు కూడా తరలించడం జరిగింది. అయితే విజయవాడ ప్రధాన పట్టణంలో ఉన్నటువంటి నగరవాసులందరూ కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా హెచ్చరికలు జారీ చేశారు. కృష్ణా నదికి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యం జాగ్రత్త ఉండాలంటూ కూడా సమాచారాన్ని అందించడం కూడా జరిగింది. అయితే రాత్రి నుంచి కూడా నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కూడా పెద్ద ఎత్తున 11,43,000 క్యూసెక్ వాటర్ ప్రకాశం బ్యారేజ్ చేరుకుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రకాశం బ్యారేజ్ పైనుంచి కూడా వాటర్ ఫ్లో అయినటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు ఉదయానికి పెద్ద ఎత్తున దాదాపు 5 లక్షల నుంచి 4 లక్షల నుంచి 5 లక్షల క్యూసెక్ వాటర్ తగ్గటం, అంతేకాకుండా దిగువ చేసి విడుదల చేసిన వాటర్ అంతా కూడా సముద్రంలోకి వెళ్తాం. అయితే ఇప్పుడు ప్రకాశం బ్యారేజీకి సంబంధించి దాదాపు ఒక 6 లక్షల నుంచి అంటే 5 నుంచి 6 లక్షల
క్యూసెక్ల వాటర్ మాత్రమే ఇప్పుడు ప్రకాశం బ్యారేజీలో ఉంది. ఇది కూడా ఈ రోజు సాయంత్రానికి ఇంకా తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంది. అయితే రానున్న 2 రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ప్రకాశం బ్యారేజీకి వచ్చినటువంటి వరద నీరు ఏదైతే ఉందో అది రానున్న 2 రోజులు కూడా పూర్తి స్థాయిలో తగ్గేటువంటి అవకాశం ఉంది. అయితే వరద నీరు తగ్గేంత వరకు కూడా లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో ఈ లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ లంక గ్రామాల్లో నివసిస్తున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడే పునరావాస కేంద్రాలు విడిచి వెళ్ళొద్దంటూ కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళందరూ సురక్షిత ప్రాంతంలో ఉండాలి, ఇప్పుడే వెళ్ళొద్దంటూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో చాలా వరకు కూడా మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహానగరం అనేటువంటి విజయవాడలో కూడా బుడమేరు కింద ఉన్నటువంటి ఏదైతే ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు ఇవన్నీ కూడా ఇప్పటికే జలమయం అవటం కూడా చూసాము. అదే నగరంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా తక్షణ సహాయ చర్యలు అందించడం, వాళ్ళందరూ కూడా సేఫ్ ప్రదేశాల్లో తీసుకురావడం కూడా పునరావాస కేంద్రాలు తీసుకురావడంతో కూడా ఇక్కడ ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా పెద్ద ఎత్తున పునరావాస కేంద్రాలు తరలించడం కావచ్చు, అక్కడ వాళ్ళకి ప్రాణ నష్టం జరగకుండా కాపాడినటువంటి అంశాలు కావచ్చు, ఇది కూడా ప్రభుత్వం ప్రదేశం సక్సెస్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఎవరికి కూడా ఆహారానికి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా తాగునీరుకి ఇబ్బంది లేకుండా వాటర్ బాటిల్స్ పాల ప్యాకెట్లతో కూడా కూడినటువంటి ఆహారం ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంచేవాళ్ళు కూడా చర్యలన్నీ కూడా చేపట్టడం జరిగింది. అంతేకాని అధికారులు ఎప్పటికప్పుడే ఏదైతే కంట్రోల్ రూమ్స్ ఉన్నాయో కంట్రోల్ రూమ్ ద్వారా అధికారులు ఎప్పటికప్పుడే పర్యవేక్షణ జరపడం, వాళ్ళకి వచ్చేటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో ఫిర్యాదుని రిజిస్టర్ చేయడం, సంబంధిత అధికారి అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి అధికారి ఎవరున్నారో ఆ అధికారికి ఆ కంప్లైంట్ ఫార్వర్డ్ చేయడం. అంతేగాని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏవైతే ఉన్నాయో ఎన్డీఆర్ఎఫ్ బృందాలకి రెస్క్యూ చేయాల్సిన అవసరం ఉంటే వాళ్ళకు కూడా ఆ ఫిర్యాదుని ఫార్వర్డ్ చేయడం. అంతేకాని ఆహారం ఎవరికైనా అందుకుపోతే కనుక ఈ కంట్రోల్ రూమ్ కి వచ్చినటువంటి ఫిర్యాదుని వెంటనే స్వీకరించడం, అక్కడ ఆహారాన్ని వెంటనే పంపించే విధంగా, అంటే ఎంతమందికి ఆహారం అక్కడ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా వెంటనే పంపించే విధంగా బోట్ అవకాశం ఉంటే బోట్ ద్వారా, లేదు అంటే కనుక ట్రాక్టర్ ద్వారా ఏ రవాణా సౌకర్యం అక్కడ ఉంటే కనుక రవాణా సౌకర్యం ద్వారా పంపించేటువంటి పెద్ద ఎత్తున నిన్నటి నుంచి కూడా పునరావాస కేంద్రాల దగ్గర చర్యలు చేపడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా విజయవాడ నగరంలో దాదాపుగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కురిసినటువంటి వర్షాలకి 15 మంది వరకు కూడా మృత్యువాత పడినట్టు తెలుస్తుంది. అయితే ఈ విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా ముందుగానే చర్యలు చేపట్టడంతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను అప్రమత్తం చేసి, అంటే ముఖ్యమంత్రిగా అక్కడ పొజిషన్ లో ఉంటే కనుక అధికారులందరూ కూడా అక్కడే ఉండి పెద్ద ఎత్తున అప్రమత్తంలో ఉండి పనిచేస్తారని చెప్పని తెలిసిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా అక్కడే ఉండి అందుబాటులో ఉండి కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ నెలలో 5వ తారీఖున కూడా మళ్ళీ ఫ్లడ్స్ వస్తాయి అనేసి అని చెప్పి, అంటే వర్షాలు ఎక్కువగా పడతాయి, ఫ్లడ్స్ వస్తాయి అని చెప్పి ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది అక్కడ ఉన్న ప్రదేశాలకు సంబంధించి. సో దీనికి సంబంధించి ముందే ఏమైనా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారా? అంటే గత 2 రోజుల నుంచి కూడా విజయవాడ నగరం ఏదైతే ఉందో కొన్ని ప్రాంతాలని రెడ్ జోన్ గా ప్రకటించడం జరిగింది. వాళ్ళందరూ కూడా పూర్తిగా పునరావాస కేంద్రాలకు తరలిపోవాలి, కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉంది. అంతేకాకుండా ఏదైతే వరద నీరు బుడవేరు నుంచి వచ్చినటువంటి వరద నీరు అయితే ఉందో దాని ప్రవాహం పెరిగేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. ఆ లోతట్టు ప్రాంతాలు బుడమేరకు ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ అవకాశం ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని చెప్పని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మరొకసారి రానున్న 2 రోజుల్లో తుఫాన్ అలర్ట్ ఈ రోజు ఉదయం నుంచి కూడా తుఫాన్ అలర్ట్ ఉందని చెప్తున్నారు. నిన్నటి నుంచి కూడా 5, 6, 7 తారీఖుల్లో రాష్ట్రానికి మరొకసారి తుఫాను అవకాశం ఉందని చెప్తున్నారు. ఇదొకసారి మరో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటిది, అరేబియా సముద్రంలో ఏర్పడినటువంటి తుఫాను ఏదైతే ఉందో అది 10 దేశాలని కుదిపేటువంటి అవకాశం ఉంది. అందులో ప్రధానంగా మనం చూస్తే విశాఖ నుంచి తీరం దాటే అవకాశం ఉంది. అప్పుడు మరొకసారి ఆ 2 రోజులు పెద్ద ఎత్తున వరదలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఇటు బురవేడితో పాటు కృష్ణా పరివాహక ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఎవరైతే పునరావాస కేంద్రాలకు తరలిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలను ఉంచేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా రెస్క్యూ టీమ్స్ ద్వారా ఇంకా చాలా మందిని, అంటే హైట్ లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెస్క్యూ నిర్వహించి 2 రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాలకి తరలిస్తామని చెప్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రతి ఒక్కరిని కూడా పూర్తి స్థాయిలో పునరావాస కేంద్రాల్లో ఉంచుతాము. మరొకసారి తుఫాన్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో కూడా వాళ్ళెవరిని కూడా మరొకసారి తిరిగి ఆ లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నారు. అయితే పూర్తి స్థాయిలో మరి నార్మల్ స్థితికి వచ్చేంత వరకు కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇక్కడే ఉండి పూర్తిగా పనిచేసేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా రానున్న 2 రోజుల్లో ఏదైతే ఈ తుఫాన్ అలర్ట్ ఉందో ఈ తుఫాన్ అలర్ట్ కి సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కంట్రోల్ రూమ్స్ ఉన్నాయో కంట్రోల్ రూమ్స్ ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రతి ప్రాంతం నుంచి కూడా ఎప్పటికప్పుడు అధికారులు నియమించారో అధికారుల నుంచి కంట్రోల్ రూమ్ ఎప్పటికప్పుడే కావాల్సిన సమాచారం రప్పించుకోవడం, ఆ సమాచారం ప్రకారం అక్కడ తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యలు చేపట్టడం. అలా కాని పక్షంలో కనుక అంటే అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా విధంగా. Right, Srinivas, thank you. Thanks for the updates.